ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలా మంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు, ఆంధ్ర నుంచి ప్రెసెంట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్ లో ఉంటాయి? సైన్సెస్ లో ఉంటాయి. ఆంధ్ర సైన్సెస్ కి పేరెత్తిన ఒక ప్రాంతం. ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది. బట్ ప్యూర్ సైన్సెస్ లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు. గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందువల్ల క్వాంటమ్, ఏఐ ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు. ప్యూర్ సైన్సెస్ కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక MOU సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి MOU ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేము. ఆమె, నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తా. లదాఖ్ లో నార్మల్ గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి 2 days పడుతుంది. వెళ్లే వాళ్ళందరికీ చెప్తారు, స్పీడ్ గా నడవద్దు, మెల్లగా నడవండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, ఊపిరి దిద్దు కష్టపడుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్ లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంది. అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకటి అన్నమాట. ఊరికే బైనాకులర్ అక్కర్లా, నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని నడుపుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు. మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు, ఎవరైనా ఏదైనా అసంభావితంగా జరిగితే ఎలాగా అని. అక్కడ ఈవిడ వెళ్ళి అక్కడ యూ కెన్ సీ ద స్కై. నేను వెళ్ళి చూశాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో, ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు. మైసూర్లో నా MP ల్యాబ్స్ ఫండ్ ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ గా మొదలు పెట్టిన పని జనవరి, ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది. కానీ దానికి ముందు నుంచే 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్ లో ఎంత ముందుకు వెళ్తున్నారని. అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, ఇంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్